ప్రయాణంలో వేసిన ప్రతి అడుగుకి వేసిన ముందు అడుగు దారి చూపిస్తే మరి వేసిన మొదటి అడుగు సంగతేంటి? చెరువులో విసిరే ప్రతి రాయికి విసిరిన ముందు రాయి ఒక కొత్త లక్ష్యాన్ని చూపిస్తే మరి విసిరిన మొదటి రాయి సంగతేంటి? 100 ఉలి దెబ్బ తగిలి రాయి శిల్పంగా మారితే మరి తగిలిన మొదటి దెబ్బ సంగతేమిటి? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అలాగే ఈరోజు నేను రాసిన కవితకు రాసిన ముందు కవితలు స్ఫూర్తినిస్తే మరి నేను రాసిన మొదటి కవిత సంగతి ఏమిటి? విషయం అర్థమైంది అనుకుంటా. నేను రాసిన మొదటి కవిత వినిపిస్తా. కవిత అని చెప్పను, కవిత లాంటిది కానీ కవిత కాదు. రాముని బాణం, కృష్ణుని జ్ఞానం, విష్ణుని భోగం, శివుని త్యాగం, నా గమ్యం, నా గమనం, నేను అధిరోహిస్తున్న శిఖరం. దీని అర్థం కూడా వివరిస్తే మీకే అవమానం.